అధికారం ఒక ఆయుధం కావచ్చు. ఆ ఆయుధం ప్రయోగించి ఈరోజు ఒక తప్పు మనం మొదలు పెడితే ఆ తప్పే రేపు మన కొంపే ముంచేదాకా వస్తుందేమో. చెప్పే ప్రయత్నం చేయగలుగుతామా? రాజుగా ఉన్నన్ని రోజులు రాజీ పడకుండా బతకగలుగుతామేమో కానీ అవసరం తీరాక, రాజు పరిపాలన ముగిశాక మరో రాజు ఆ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం అదే గతి పడుతుందన్నది అందరూ మర్చిపోతున్న కీలక అంశం అని చెప్పొచ్చు. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అధినేత, తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతం 2024లో ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏపీ సీఎం. ఏపీ సీఎం అంటే ప్రజలకు చాలా దగ్గరగా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకెళ్తే శభాష్ అంటారు ప్రతిపక్షం నాయకులు సైతం. కానీ అధికారం ఉన్నప్పుడు ఒక మాదిరి మాట్లాడి, అధికారం లేనప్పుడు మరో మాదిరి మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలి? 2024 కన్నా ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చంద్రబాబు పదే పదే తెలుగుదేశం పార్టీ ఆరోపించిన దాంట్లో జగన్కు అనుభవం లేదు, అప్పులు తెగ చేసేస్తున్నాడు, కోట్లు అప్పులు తెస్తున్నాడు, ఏం జరుగుతుందో అంటూ తాను మాట్లాడడం, ఈనాడు, టీవీ5 లాంటి దినపత్రికలు బాకాలు ఊదడం, అయ్యో ఏపీ శ్రీలంక అయిపోతుంది అన్న ట్యాగ్లైన్లు పెడుతూ రాష్ట్ర ప్రజలను పూర్తిగా భయభ్రాంతులకు గురి చేయడంలో 100కు 100% మార్కులు సంపాదించారు వాళ్ళంతా కూడా. కట్ చేస్తే ఈరోజు సాధ్యంగాని భారీ హామీలు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ హామీలు ఇచ్చిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి స్థాయిలోనే చెప్పారు, ఈ హామీలు ఉత్తవే, ఈ హామీలు కేవలం మోసం చేయడానికి సృష్టించబడిన హామీలు మాత్రమే. ఈ హామీలు అమలు చేయాలంటే దాదాపుగా 150,000 కోట్లు ఏడాది ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 70,000 కోట్లు ఒక ఏడాదికి ఖర్చు చేయాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నామని, ఆర్థిక పరిస్థితి బాలేదని, అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అప్పులు సృష్టించి ఏదో రకంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని. మరి చంద్రబాబు చెప్పిన ఈ హామీలు, సూపర్ 6 లాంటి హామీలు అమలు కావాలంటే 150,000 కోట్లు కావాలని, అది సాధ్యం కాదు, తేవడం ఇంపాసిబుల్ అని జగన్ చెప్పారు. మరి జగన్ను నమ్మడం ఆ రోజు నమ్మలేదు. జగన్ పక్కకు దోశారు ప్రజానికం. సరే, ప్రజలు ఓట్లేక ఓడిపోయాడా, లేదంటే పైనుంచి శక్తులు ఏదైనా దారుణమైన పనులు చేస్తాయా పక్కన పెడితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి నేడు తాను ఉల్లంఘిస్తూ అప్పులు చేస్తూ పోతున్న తీరు చూస్తుంటే భయభ్రాంతులకు గురవుతున్న సంగతి కనబడుతుంది. దీన్నే తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏపీ ఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు తెచ్చారని బాండ్లు జారీ చేశారు. 5,526,000 కోట్ల బాండ్లు జారీ అప్పులు చేశారు. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. జగన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, చంద్రబాబు కూటమి అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని, ఏపీ ఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, 5,526 కోట్ల రూపాయల బాండ్లు జారీ అయ్యాయని, అప్పులు చేశారని ఆయన అన్నారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీ ఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేస్తూ పోతున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ ఏపీ ఎండీసీ ద్వారా అప్పులు చేయడానికి సిద్ధమయ్యారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయడానికి వీలే లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేతలుగా వాళ్ళకే నేరుగా డబ్బులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ అప్పులు చేస్తూ పోతున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293/1 నిబంధనల ఉల్లంఘనే అవుతుందట. 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం, కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం ఏపీ ఎండీసీకి చెందిన 1,91,000 కోట్లు విలువైన గనులను ఏకంగా తాకట్టు పెట్టేయడం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం, మళ్ళీ చెప్తున్నాం వినండి, కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం 1,91,000 కోట్లు, 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టడం, ఇంతకన్నా ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పనులు చేయగలుగుతుందా? అది కూడా అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా ఏపీ ఎండీసీపై సంవత్సరానికి 235 కోట్లు అదనపు భారం పడుతుంది. ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలని, మా హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే చేయటం దారుణమా కాదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగంగా తన యొక్క పని తాను చేస్తున్నారు. అంటే ఉదాహరణకు ఇది మన లెక్కలో, సామాన్య లెక్కలో చెప్పాలంటే 1,91,000 కోట్లు అంటే 1,91,000 crores, దాదాపు ఇంచుమించు ఇంకా 9,000 తక్కువ 2 లక్షల కోట్లు ఉన్న వాల్యూ. అంటే 9,000 అప్పు కోసం 2 లక్షల వస్తువు తాకట్టు పెట్టడం అన్నట్టు.
ఒక 2 లక్షల వస్తువును తాకట్టు పెట్టి దీని ఆధారంగా 9,000 రూపాయలు తీసుకోవడం మన భాషలో మన లెక్కల ప్రకారం. ఇది గవర్నమెంట్ కాబట్టి 1,000 కోట్ల రూపాయల్లో చూసుకుంటే 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. 9,000 crores అప్పు కోసం 1,91,000 కోట్లు గన్లు తాకట్టు పెట్టి కూటమి సర్కార్ ఈ ప్రయత్నం చేస్తుంది. అది కూడా అధిక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా అధికంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు మంచి వాళ్ళ? అధికారంలో ఉన్నప్పుడు ఇదే కూటమి నేతలు చంద్రబాబు గారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా అన్నారు, చాలా ఘోరంగా శ్రీలంక అయిపోతుందన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పనులను బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ లంక అవుతుందో వాళ్ళే చెప్పాలి.